నంబర్లు ఉన్నాయి, అవి అంక శ్రేణిలో ఉన్నాయి. ఆ మూడు నంబర్ని ఏబిసి అని అనుకుందాం. ఏ ఇంటూ బి ఇంటూ సి ప్రధాన సంఖ్య కనుక అవుతే ఏబిసి వాల్యూలు చెప్పండి సార్. కొంచెం ఆలోచించుకొని నాకు ఆన్సర్ చెప్పండి. చూద్దాం ఎంతమంది కరెక్ట్గా ఆలోచిస్తారో చూద్దాం. నేను మీకు 2 నిమిషాలు టైం ఇస్తాను సార్, 2 నిమిషాలు టైం ఇస్తాను. ఆన్సర్ చెప్పండి. దీనికి ఆన్సర్ చెప్పండి. దయచేసి దీనికి ఆన్సర్ చెప్పండి. 3 నంబర్లు ఉన్నాయి. ఆ 3 నంబర్ల లబ్ధము ప్రధాన సంఖ్య. ఆ 3 నంబర్ల వాల్యూలు చెప్పండి. చూద్దాం సార్. ఈ 2 నిమిషాల్లో ఏ స్టూడెంట్ లాజికల్గా ఆలోచిస్తున్నాడో నాకు ఆన్సర్ తెలుస్తుంది. బండగా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొద్దు. రైట్, బండగా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొద్దు. బండగా ప్రాబ్లం సాల్వ్ చేయకుండా ఆన్సర్ చెప్పండి. నేను టైమర్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తాను. టైమర్ అయిపోయే లోపల అందరూ ఆన్సర్ చెప్పండి సార్. పక్కనోడు ఆన్సర్ని మనం తీసుకోవద్దు. మనకు తలకాయ ఉన్నది. రైట్, దానికి ఒక తెలివితేటలు ఏడ్చినాయి. మనం ఒక 10-12 సంవత్సరాలు 6-8 గంటలు ఒక స్కూల్కి వెళ్ళినాం, ఒక కాలేజ్కి వెళ్ళినాం, ఏదో నేర్చుకున్నాము. ప్రధాన సంఖ్య డెఫినేషన్ ఏదో నేర్చుకున్నాము. రైట్, ఆన్సర్ చెప్పండి. ఆన్సర్, మూడింటిని లబ్ధం చేస్తే నాకు ప్రధాన సంఖ్య కావాలి. మూడింటిని లబ్ధం చేస్తే మనకు ప్రధాన సంఖ్య కావాలి. చూద్దాం నేను అనుకున్న ఆన్సర్ చాట్లో ఉందో లేదో చూద్దాం. అట్లీస్ట్ ఒక్క క్వశ్చన్, ఒక్క స్టూడెంట్ అయినా ఆలోచించి ఆన్సర్ చెప్తాడా అన్న ఒక ఆతృతతోటి నేను వెయిట్ చేస్తున్నాను. నాకు ఆన్సర్ వద్దమ్మా. రైట్, మీ అందరికీ ఏంటంటే కొంచెం ఆతృత ఎక్కువ సార్. ఇక్కడ చాలామంది ఆన్సర్ నో వాల్యూ అని అన్నారు. ఎందుకన్నారు తెలుసా సార్? మీరు ఏబిసిని రైట్ సహజ సంఖ్యలు అని అనుకున్నారు. నేను ఇక్కడ ఏమన్నాను సార్? 3 సంఖ్యలు అంకశ్రేణిలో ఉన్నాయి అని అన్నాను. మీరు ఆ సంఖ్యని సహజ సంఖ్య అని నేను అనుకోమన్నానా? మీరు అనుకోని ఆన్సర్ నో వాల్యూ అని చెప్తున్నారు. నేను 3 సంఖ్యల లబ్ధము అంకశ్రేణిలో ఉంటుంది అని మాత్రమే అన్నాను. -3 -1 1 3 అంకెల లబ్ధము 3 ఏమైంది? ప్రధాన సంఖ్యనే కదా సార్. ఇక్కడైనా నేను రైట్, దయచేసి చెప్పేటప్పుడు వినండి. 3 సంఖ్యలను మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు సార్. 3 5 7 తీసుకుంటే 105 ప్రధాన సంఖ్య కానీ రైట్ హ్యాండ్ సైడ్ ప్రధాన సంఖ్య రావాలయ్యా. ఫస్ట్ క్వశ్చన్ చదవండి. మీరు తొందరపడి ఆన్సర్ చెప్పకండి. ఏబిసి ప్రధాన సంఖ్యలను ఎవడన్నా అన్నాడా? ఏవైనా 3 సంఖ్యలను తీసుకొని దాన్ని లబ్ధం చేస్తే నాకు ప్రధాన సంఖ్య అని అన్నాను. రైట్, ఈ నెగటివ్ వాల్యూలు తీసుకుంటే ఇదొక ఆప్షన్ కావచ్చు. డెసిమల్ తీసుకుంటే 1.52 కూడా కావచ్చు. ఆర్ యు ఆల్ విత్ మీ? క్వశ్చన్కి ఆన్సర్ ఇంపార్టెంట్ కాదు. నేను జస్ట్ మిమ్మల్ని ప్రతిసారి మీకు చెప్పే పాయింట్ ఏంటంటే క్వశ్చన్ని సరిగ్గా చదవండి. క్వశ్చన్ని చదవకుండా మీరు తొందరపడి ఆన్సర్లు చెప్పకూడదు. అంటే మీకు ఎగ్జామ్లో వచ్చిన చాలా వరకు క్వశ్చన్లు డిఫికల్ట్ క్వశ్చన్లు కావు. అట్లీస్ట్ ఒక 20% మీరు తొందరపడి తెచ్చుకున్న రాంగ్ ఆన్సర్లు.
తొందరపడి తెచ్చుకున్న రాంగ్ ఆన్సర్లు. ఏబిసి ఖచ్చితంగా ఒక్క వాల్యూలని చెప్పలేను. ఈ వాల్యూ కావచ్చు, నాకు ఈ వాల్యూ నెగటివ్ తీసుకుంటే ఈ వాల్యూ వచ్చింది, ఇంకో స్టూడెంట్కి 1.52, అది కూడా రైట్ ఆన్సర్. ఇక్కడ రాసుకోండి సార్. రీడ్ ద క్వశ్చన్ ప్రాపర్లీ. క్వశ్చన్ని ప్రాపర్గా చదవండి. రీడ్ ద క్వశ్చన్ ప్రాపర్లీ. 3 సంఖ్యలంటే 3 సహజ సంఖ్యలు కావు. 3 సంఖ్యలు అనంటే 3 సహజ సంఖ్యలు కావు. అందరికీ లాజిక్ అర్థమైందా? సంఖ్యలు ఏవైనా కావచ్చు, సంఖ్యలు ఏదైనా కావచ్చు, హోల్ నంబర్స్ కావచ్చు, రైట్ ఇంటీజర్స్ కావచ్చు, పూర్ణాంకాలు కావచ్చు, రైట్ పూర్ణ సంఖ్యలు కావచ్చు, దాని తర్వాత డెసిమల్ కావచ్చు. మీరు తొందరపడి ఆన్సర్ చెప్పకండి. అందరికీ లాజిక్ క్లియరా? అందరికీ లాజిక్ క్లియర్ కదా సార్? రైట్. నౌ ఇక్కడ ఒకటి ఉంది, క్వశ్చన్ దగ్గరికి వెళ్దాం. క్వశ్చన్ ఏమన్నాడు? సైడ్ ఆడ్ నంబర్ అయిపోయింది, సైడ్ ఈవెన్ నంబర్ అయిపోయింది. రైట్.